ఇక వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర విశాఖపట్నం నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర చెప్పండి, అల్పపీడన ప్రభావం అటు సముద్ర తీర ప్రాంతం పైన ఎలా ఉంది, అలాగే ఇంకా ఎన్ని రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? నిన్న ఉదయం 8 గంటల సమయంలో పశ్చిమ బెంగాల్ తీరాన్ని దాటిన వాయుగుండం ప్రస్తుతం జార్ఖండ్ మీద కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతూ గడిచిన 6 గంటలుగా క్రమేపీ సెంట్రల్ ఇండియా మీదకు వ్యాప్తి చెందుతోంది. దీని తీవ్రత మరో 24 గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు వాయుగుండ ప్రాంతం నుంచి అనేక ట్రఫులతో పాటుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటన్నిటి ప్రభావం వల్ల తెలంగాణ రీజియన్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. అలాగే దక్షిణ కోస్తాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే విశాఖపట్నం ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి మరో 24 గంటల పాటు భారీ వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎల్లో బులెటిన్ వార్నింగ్ను కూడా ఐఎండీ జారీ చేసింది. ఇక తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వాయుగుండం తీవ్రత కొనసాగినంతసేపు ఈ ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఆర్కే బీచ్లో ఉన్న తీరాన్ని చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తి అలజడిగా మారింది. మరో 24 గంటల పాటు గంటకు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. భారీ వర్షాలు కూడా నమోదవుతాయి. మత్స్యకారుల వేటను మరో 2 రోజుల పాటు నిషేధించారు. ఇక తీరంలో ఉన్న అన్ని పోర్టులు ఏదైతే ప్రధాన పోర్టులు ఉంటాయో ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. ఇక వాయుగుండం బలహీనపడిన తర్వాత కూడా అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ రీజియన్ ఏదైతే ఉంటుందో తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాలపైన ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్న కారణంగా మరో 24 గంటల పాటు తెలంగాణ జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదు కాబోతున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ వానలు మరో 24 గంటల పాటు కొనసాగుతాయి. తర్వాత క్రమేపీ వానల ఉధృతి తగ్గుతుందని ఐఎండీ చెప్తోంది. ఇక లేటెస్ట్ బులెటిన్ చూసినప్పుడు ఖచ్చితంగా మరో 24 గంటల అయితే ఈ వాయుగుండ ప్రభావం. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.